హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ప్రెజెంట్ ట్రేడింగ్ ఇన్ తెలుగు. అండ్ ఈ వీడియోలో వచ్చేటప్పటికి మనం కైట్ అండ్ జెరోదా వెబ్ వెర్షన్‌లో ఆర్డర్స్ ఎట్లా ప్లేస్ చేయాలి, ఎట్లా బై చేయాలి, ఎట్లా సెల్ చేయాలి, అండ్ అలాగే ఇందులో హిడెన్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, అండ్ చార్ట్స్ ఎట్లా ఓపెన్ అవుతాయి, మల్టిపుల్ ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి ఇందులో అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. అండ్ ఫస్ట్ వచ్చేటప్పటికి నేను లాగిన్ చేసి అయితే పెట్టాననమాట. మీకు లాగిన్ అవ్వంగానే మీకు డాష్‌బోర్డ్ అయితే ఇట్లా కనబడుతుంది. సో ఇక్కడ చూసుకుంటే కనుక మీరు ఈక్విటీ ఫండ్ అయితే కనబడుతుంది. సో ఈ ఫండ్స్‌తో మీరు స్టాక్స్‌ని బై చేయాలన్నా, సెల్ చేయాలన్నా చేయొచ్చనమాట. అండ్ ఆప్షన్స్ కూడా మీకు ఈక్విటీలోదే యూజ్ అవుతుందనమాట. కమోడిటీకి వచ్చేటప్పటికి మీరు సెపరేట్ ఫండ్ అనేది ఏసుకోవాలనమాట. సో ఈ ఈక్విటీ ఫండ్‌ని మీరు కమోడిటీలోకి యూజ్ చేయడానికైతే జిరోదా వాళ్ళు అలౌ చేయరు. అండ్ ఇంకా ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే కనుక మీకు ఆర్డర్స్ అయితే ఉంటుంది. సో ఈ ఆర్డర్స్ సెక్షన్ వచ్చేటప్పటికి మీరు ఏదైనా ఆర్డర్స్ ప్లేస్ చేస్తే కనుక మీకు ఇక్కడ బై అయినా, సెల్ ఆర్డర్స్ అయినా మీకు ఇక్కడైతే కనబడతాయి అనమాట. అండ్ వచ్చేటప్పటికి మీకు గుడ్ టిల్ ట్రిగ్గర్ అనమాట. అంటే మీరు ఒక ఆర్డర్ పెట్టారంటే కనుక మీరు ఆర్డర్ అనేది మీకు స్టిల్ ట్రిగ్గర్ అయ్యే వరకు మీకు ఆర్డర్ అనేది పెండింగ్లో అయితే ఉంటుంది. సో మీరు అబోవ్ 1500 వెళ్తే మీరు బై చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి. సో మీరు జీటీటీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. 1500 వచ్చే వరకు మీకు ఆర్డర్ అయితే పెండింగ్లో ఉంటుంది. ఒకవేళ మీరు రెగ్యులర్ ఆర్డర్ కానీ ఎంఐఎస్ ఆర్డర్ కానీ పెట్టారంటే కనుక ఒకవేళ ఆ 1500కి ఆ రోజు రాకపోతే కనుక ఆటోమేటిక్గా ఆర్డర్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో జీటీటీ ఆర్డర్ వచ్చేటప్పటికి మీకు ఆర్డర్ అనేది ట్రిగ్గర్ అయ్యే వరకు మీకు పెండింగ్లో అయితే ఉంటుందన్నమాట. ఇదో అండ్ ఇంకా అలాగే బాస్కెట్స్కి వచ్చేటప్పటికి మీరు ఏదైనా ఆర్డర్ ప్లేస్ చేయాలి, మల్టిపుల్ ఆర్డర్స్ ప్లేస్ చేయాలనుకుంటున్నారు. సో ఇక్కడ యాడ్ బాస్కెట్ అని చెప్పేసి సో నేనైతే ప్రెజెంట్ ట్రేడింగ్ తెలుగు అని ఇచ్చాను. అండ్ ఇక్కడ క్రియేట్ కొట్టిన తర్వాత ఇక్కడ మీకు బాస్కెట్లో మీకు ఇన్స్ట్రుమెంట్స్ అయితే యాడ్ చేసుకోమని అడుగుతుంది. సో సపోజ్ నిఫ్టీ 50 ఉంది. నిఫ్టీ 24,000 కాల్ ఆప్షన్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. సో జూలై ఫ్యూచర్ ఇక్కడ చూడండి ఎంత క్వాంటిటీ యాడ్ చేయాలని అడుగుతుంది. సో ఇక్కడ నేను ఒక 100 క్వాంటిటీ యాడ్ చేశాను. సో మార్కెట్ ఆర్డర్ యాడ్ చేశాను. అట్లాగే నిఫ్టీ 24,000 పుట్ ఆప్షన్ 100 క్వాంటిటీ యాడ్ చేశాను. ఇంకేమైనా ఆప్షన్స్ కావాలంటే సెలెక్ట్ చేసుకొని మీరు ఎగ్జిక్యూట్ కొట్టారంటే అన్నీ ఒకేసారి మీకు ఆర్డర్స్ అయితే ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. అండ్ ఇంకా అలాగే ఇందులో అడ్వాంటేజ్ వచ్చేసేటప్పటికి మనకి ఇక్కడ హెడ్జ్ మార్జిన్ కూడా అయితే మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ ఒకవేళ మీరు ఆప్షన్స్లో హెడ్జింగ్ చేయాలనుకున్నా కానీ మీకు బాస్కెట్ అయితే ఉపయోగపడుతుంది. దీన్ని ఇంకా అట్లాగే నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ హోల్డింగ్స్ వచ్చేటప్పటికి మనం ఏదైనా స్టాక్స్ కానీ ఏదైనా బై చేసినప్పుడు మనకి ఇక్కడ హోల్డింగ్లోకి అయితే వెళ్తుంది. సో ఇక్కడ మనం టోటల్ ఇక్కడ చూస్తే మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంది. సో ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు అండ్ కరెంట్ వాల్యూ వచ్చేటప్పటికి ఇంత ఉన్నట్టు అండ్ ఇంకా అట్లా పర్టికులర్గా ఈ రోజు ఇంట్రాడేలో మనకి ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ వచ్చేటప్పటికి ₹1.20 మనకి లాస్ అయితే ఉంది. టోటల్ అంటే మనం కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనకి ఎంత ప్రాఫిట్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు మీకు ఏది కావాలంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. P&L వచ్చి ₹129, ఇన్వెస్ట్మెంట్ వాల్యూ వచ్చి ₹723 అండ్ అట్లా కరెంట్ వాల్యూ వచ్చి ₹852.20 అయితే ఉందన్నమాట. ఫర్ సపోజ్ మీరు ఏదైనా స్టాక్స్ కానీ ఏదైనా ఆప్షన్ కానీ బై చేశారు. సో 24,000 కాల్ ఆప్షన్ బై చేశారు అనుకుందాం. సో ఇక్కడ వచ్చేటప్పటికి మీకు పొజిషన్స్ ఆర్డర్ ట్రిగ్గర్ అయిన తర్వాత మీకు ఇక్కడ పొజిషన్స్లో అయితే కనబడుతుంది అనమాట. అండ్ అది ప్రాఫిట్ అనేది లాస్ అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. అండ్ మీరు ఇంకా బిడ్స్ సెక్షన్కి వచ్చేటప్పటికి మీకు ఇక్కడ ఐపీఓస్ ఇవన్నీ కనబడతాయి. సో కావాలంటే మీరు ఐపీఓస్కి గవర్నమెంట్ సెక్యూరిటీస్కి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ వచ్చేటప్పటికి ఫండ్స్ అనమాట. ఫండ్స్ వచ్చేటప్పటికి మీరు యాడ్ చేయాలన్నా తీయాలన్నా కానీ మీకు ఇక్కడ నుంచి అయితే మీరు చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ కమోడిటీ వేరే ఉంది అండ్ ఇక్కడ ఈక్విటీది అయితే వేరే ఉందన్నమాట. అండ్ ఈక్విటీ ఫండ్ మీరు ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ కమోడిటీది అయితే ఓన్లీ కమోడిటీకి మాత్రమే మీరు యూజ్ చేసుకోగలరు అనమాట. అండ్ ఒకవేళ మీరు ఫండ్స్ యాడ్ చేయాలనుకుంటున్నారు, యూపీఐ ద్వారా మీరు యాడ్ చేసుకుంటే కనుక ఫ్రీ అయితే ఉంది. అండ్ నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే కనుక మీకు ₹9 ప్లస్ జీఎస్టీ అయితే పడుతుంది అనమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా ఒకవేళ ఫండ్స్ విత్డ్రా చేయాలనుకుంటున్నారు, ఇక్కడ కూడా మనకి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి రెగ్యులర్. సో ఫర్ సపోజ్ మీరు 50,000 తీయాలనుకుంటున్నారు. రెగ్యులర్ వచ్చేటప్పటికి మీకు 24 to 48 అవర్స్లో మీకు అకౌంట్లోకి అయితే క్రెడిట్ అవుతాయి అనమాట. అండ్ ఈరోజు విత్డ్రా పెట్టారనుకోండి నెక్స్ట్ డేకి అయితే మీకు క్రెడిట్ అవుతాయి. అలాగే మీరు ఇన్స్టెంట్గా కావాలనుకుంటున్నారు, ఒకవేళ మీకు ఎమర్జెన్సీ నీడ్ ఉంది, ఇప్పటికిప్పుడే డ్రా చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ ఇన్స్టెంట్ మ్యాక్స్ వచ్చేటప్పటికి మీకు 1 lakh వరకు ఉంటుంది.
ఇన్స్టెంట్‌కి వచ్చేటప్పటికి టైమింగ్స్ అయితే మాత్రం 9 AM టు 4 PM లోపు అయితే మీరు విత్‌డ్రాల్ పెట్టుకోవాలనమాట. ఇది ఒకవేళ ఇన్స్టెంట్ పెట్టుకోవాలనుకుంటే కనుక మీ అకౌంట్‌లో పొజిషన్స్ అయితే ఏమీ ఓపెన్ ఉండకూడదనమాట. సో, అప్పుడైతే మీరు ఇన్స్టెంట్ పెట్టుకోవచ్చు. మీరు పెట్టుకున్న వెంటనే మీకు అకౌంట్‌లోకి అయితే క్రెడిట్ అయిపోతాయి. ఒకవేళ రెగ్యులర్ పెట్టుకుంటే గనక మీకు నెక్స్ట్ డేకి అయితే క్రెడిట్ అవుతాయన్నమాట. మాక్సిమం 48 అవర్స్‌లో అయితే మీకు అకౌంట్‌లోకి అయితే క్రెడిట్ అయిపోతాయి. సో, ఫండ్స్ గురించి కూడా మనం తెలుసుకున్నాం కదా! నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఒకవేళ ఏదైనా పర్టిక్యులర్ ఇండిసెస్‌లో గాని, లేదంటే స్టాక్‌లో గాని ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారు. సో, ఆ స్టాక్‌ని గాని, ఇండిసెస్‌ని గాని మనం ఇక్కడ ఎట్లా సెట్ చేసుకోవాలో అది కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో, ఫర్ సపోజ్ మీరిక్కడ ఐసీఐసీఐ బ్యాంక్‌లో ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారు. సో, ఇక్కడ మీరు ఐసీఐసీఐ బ్యాంక్ పెట్టుకోవాలనుకుంటే కనుక ఇక్కడ ఒక 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా! సో, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ పిన్ అనే ఆప్షన్ దగ్గర 1 ఆర్ 2 అని ఉంది. సో, 1 అయితే మనకి లెఫ్ట్ సైడ్ ఉంటది. 2 అయితే మనకి రైట్ సైడ్ ఉంటదనమాట. సో, ఇక్కడ 1 అని పెట్టారనుకోండి చూసారు కదా! ఐసీఐసీఐ బ్యాంక్ అనేది మనకి యాడ్ అయిపోయింది. సో, ఫర్ సపోజ్ ఒకవేళ మీరు ఏదైనా స్టాక్ గాని, ఆప్షన్ గాని ఏదైనా మీరు యాడ్ చేయాలనుకుంటున్నారు, చూడాలనుకుంటున్నారనుకోండి ఇక్కడ మీరు సింపుల్‌గా ఈ సెర్చ్ బార్‌లో సో, ఇక్కడ నేను బజాజ్ ఫైనాన్స్ అని కొడుతున్నాను. బజాజ్ ఫైనాన్స్ అని కొట్టంగానే చూసారా బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ ఇవన్నీ వచ్చినాయి. సో, బజాజ్ ఫైనాన్స్ మన స్టాక్ వచ్చేటప్పటికి బై ఆప్షన్, సెల్ ఆప్షన్ అట్లాగే చార్టు, మార్కెట్ డెప్త్ బజాజ్ ఫైనాన్స్‌ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ప్లస్ సింబల్ మీద కొట్టాను. సో, ఇక్కడ మనకి బజాజ్ ఫైనాన్స్ అయితే యాడ్ అయింది. సో, ఒకవేళ మీరు పైకి పెట్టుకోవాలన్నా, కింద పెట్టుకోవాలన్నా మీరు ఇలా డ్రాగ్ చేసుకొని కిందకి, పైకి అయితే మూవ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ మనం చార్ట్ ఆప్షన్ మీద కొట్టామనుకోండి మనం 5 మినిట్స్ కానీ, 15 మినిట్స్ కానీ ఏది కావాలంటే అది మనం సెట్ చేసుకోవచ్చు. అట్లాగే క్యాండిల్స్ మీకు ఏదైనా క్యాండిల్స్ మార్చాలని, ఇండికేటర్స్ ఏమన్నా కావాలంటే ఇండికేటర్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి లేఅవుట్స్ అనమాట. ఈ లేఅవుట్స్ వచ్చేటప్పటికి మనం మల్టిపుల్ లేఅవుట్స్ అయితే పెట్టుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను 2 లేఅవుట్స్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ 2 లేఅవుట్స్ పెట్టుకున్నాను. ఒకటేమో ఐసీఐసీఐ బ్యాంక్ పెట్టుకున్నాను. ఒకటేమో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ పెట్టుకున్నాను. సో, 2 స్టాక్స్ కూడా మనకి ఎట్లా మూవ్ అవుతున్నాయి అని కూడా మనం చూసుకొని ఏదైనా బై చేయాలన్నా, సెల్ చేయాలన్నా గానీ మనం చేసుకోవచ్చనమాట. అండ్ మనం ఆప్షన్ గానీ, స్టాక్‌ని గానీ ఎట్లా బై చేయాలి, ఎట్లా సెల్ చేయాలి, ఎస్ఎల్ ఆర్డర్ ఎట్లా పెట్టాలి, అట్లాగే ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి అనేది ఇప్పుడైతే చూద్దాం. సపోజ్ నేను బజాజ్ ఫైనాన్స్ అయితే కొందాం అనుకుంటున్నాను. సో, బజాజ్ ఫైనాన్స్ చార్ట్ అయితే ఓపెన్ చేశాను. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక బై ఆప్షన్ ఉంది, సెల్ ఆప్షన్ ఉంది, అట్లాగే మార్కెట్ డెప్త్ ఉంది, చార్ట్ ఉంది. అట్లాగే మనకు కావాలంటే డిలీట్ ఆప్షన్ అయితే కూడా ఉందనమాట. కావాలంటే మనం డిలీట్ చేసేసుకోవచ్చు. అండ్ ఇంక అట్లాగే ఈ 3 డాట్స్ మీరు క్లిక్ చేశారంటే కనుక మీకు అక్కడి నుంచి బై చేయాలన్నా గానీ మీరు ఆప్షన్ అయితే బై చేయొచ్చనమాట. అండ్ ఇంక నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకు టెక్నికల్స్ ఒకవేళ మీరు టెక్నికల్స్ కానీ, ఫండమెంటల్స్ కానీ ఏమైనా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. చార్ట్ మనం ఆల్రెడీ ఓపెన్ చేసాం. అండ్ ఇంకా అట్లాగే ఈ జీటీటీ ఆర్డర్ కావాలన్నా గానీ ఇక్కడ నుంచి ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ కొత్త ఫీచర్ వచ్చేటప్పటికి నోట్స్ అనమాట. ఇక్కడ నోట్స్ మనం బజాజ్ ఫైనాన్స్ ఫర్ సపోజ్ ఇక్కడ 6,932 రూపీస్ 30 పైసా ఉంది. అండ్ 7,000లో మనకి వస్తే బై చేయాలి అని మనం పెట్టుకున్నాం అనుకోండి. సో, ఇక్కడ చూసారు కదా! కింద మనకి 7,000 బై అని మనకి ఆప్షన్ 7,000 బై అని మనకి ఇక్కడ కనబడుతుందనమాట. ఒకవేళ లేదు మీరు డిలీట్ చేద్దాం అనుకుంటున్నారంటే గనక మీరు ఇక్కడ జస్ట్ ఇలా తీసేసి టిక్ మార్క్ కొట్టేస్తే మీకు పోతదనమాట. అండ్ ఇంకా అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఇక్కడ క్రియేట్ అలర్ట్. సో, అలర్ట్ కూడా సేమ్ ఇప్పుడు మనం ఎట్లా అయితే ఇక్కడ నోట్స్ రాసుకున్నామో అట్లాగే మీరు ఇక్కడ గ్రేటర్ దాన్, లెస్ దాన్ అని అడుగుతది. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 7,000కి రావాలనుకోండి. 7,000 మీరు ఇక్కడ పెట్టేసి 7,000 మీరు ఇక్కడ పెట్టేసి క్రియేట్ కొట్టారనుకోండి మీకు అలారం అయితే వస్తుందనమాట. ఇది కూడా మంచి ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. అట్లాగే మనం బై ఎలా చేయాలి, సెల్ ఎలా చేయాలి అనే దాని గురించి చూసుకుంటే బై అని క్లిక్ చేసామనుకోండి. సో, మనకి విండో అయితే పాపప్ అవుతుంది. సో, ఆర్డర్ సెక్షన్‌కి వచ్చేటప్పటికి మనకి క్విక్ ఆర్డర్ ఉంటుంది, రెగ్యులర్ ఆర్డర్ ఉంటుంది, కవర్ ఆర్డర్ ఉంటుంది, ఏఎంఓ ఆర్డర్ ఉంటుంది, ఐస్‌బర్గ్ ఆర్డర్ అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ మనం క్విక్ ఆప్షన్ గురించి అయితే చూద్దాం. సో, క్విక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. సో, సపోజ్ నేను ఒక 10 క్వాంటిటీ ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇక్కడ మనకి ఆటోమేటిక్‌గా మార్కెట్ ప్రైస్‌లో మనకి ఇంట్రాడే కావాలంటే ఇంట్రాడే లేదా లాంగ్ టర్మ్ కావాలంటే లాంగ్ టర్మ్ మనకి ఇక్కడ ఆర్డర్ అయితే ట్రిగ్గర్ అయిపోతుందనమాట. అండ్ ఇంకా అట్లాగే ఈ మార్జిన్ గురించి కూడా నేను ఇప్పుడు నెక్స్ట్ అయితే రెగ్యులర్ ఆర్డర్‌లో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి రెగ్యులర్ ఆర్డర్ అనమాట. రెగ్యులర్ ఆర్డర్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఇంట్రాడే, లాంగ్ టర్మ్ ఈ 2 అయితే ఉన్నాయి. సో, ఇంట్రాడే అనేటప్పటికి మనకేంటంటే ఆ రోజు కొనడం, ఆ రోజే అమ్మడం, ప్రాఫిట్ అయినా, లాస్ అయినా జరగాలన్నమాట. ఒకవేళ మీరు మార్నింగ్ పొజిషన్ తీసుకున్నారు, ఎగ్జిట్ అవ్వలేదనుకోండి, ఆఫ్టర్ 3:15 మీ బ్రోకర్ అనేది పొజిషన్ స్క్వేర్ ఆఫ్ అయితే చేస్తారనమాట. సో, ఇంట్రాడే అంటే మనకి ఆ రోజు కొని, ఆ రోజు
ప్రాఫిట్ అయినా లాస్ అయినా అమ్మేయడం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి లాంగ్ టర్మ్. సో లాంగ్ టర్మ్ అంటే మీ స్టాక్ని కొన్న తర్వాత మీరు క్యారీ ఫార్వర్డ్ అయితే చేసుకోవచ్చు. సో ఒకవేళ లాస్లో ఉంది అమ్మేయాలనుకుంటే అమ్మేయచ్చు, లేదు పెరిగింది అమ్మాలనుకుంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మచ్చు అనమాట. కాకపోతే మీకు ఇంట్రాడే వచ్చేటప్పటికి మీకు మార్జిన్ బెనిఫిట్ అయితే ఇస్తారు. సో ఇక్కడ చూశారు కదా, ఇక్కడ బజాజ్ ఫైనాన్స్ స్టాక్ అనేది మనకి 6,932 రూపీస్ 30 పైసా ఉంది. సో ఇంట్రాడేలో కొన్నారనుకోండి, ఒక స్టాక్ ఎంత పడుతుంది మనకి ఇక్కడ 1386 రూపాయలు 46 పైసలు అయితే పడుతుంది. సో మనకి 5 టైమ్స్ లివరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట అంటే బ్రోకర్ అనేది. సో మీ దగ్గర క్యాపిటల్ ఉండి మంచి స్కిల్స్ ఉంటే కనుక మంచిగా మీరు మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. ఇట్లాగా లాంగ్ టర్మ్ చూస్ చేసుకున్నారనుకోండి, మీకు ఇక్కడ చూడండి 6,932 రూపీస్ 30 పైసా పడుతుంది. ఇక్కడ స్టాక్ రేట్ ఎంత అయితే ఉందో సో మనకి అంత పెట్టి మనం స్టాక్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇంట్రాడే అయితే మనకి తక్కువగా వస్తుంది, మనకి లివరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తారు, కానీ ఆ రోజే కొని ఆ రోజే అమ్మేయాల్సి ఉంటుంది. ఒకవేళ లాంగ్ టర్మ్ తీసుకుంటే కనుక మనకి స్టాక్ ప్రైస్నే మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో మనం దాన్ని క్యారీ ఫార్వర్డ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఏఎంఓ గురించి మాట్లాడుకుంటే కనుక మనకి ఏఎంఓ అంటే ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ అనమాట. అంటే మన మార్కెట్ టైమింగ్స్ వచ్చేటప్పటికి మార్నింగ్ 9:15 టు ఈవినింగ్ 3:30 అయితే ఉంటుంది కదా. సో ఈ టైం తర్వాత మనం ఆర్డర్ ప్లేస్ చేస్తే నెక్స్ట్ రోజు అయితే పోస్ట్ మార్కెట్లో మనకి ట్రిగ్గర్ అయితే అవుతుంది అనమాట. అండ్ ఇంకా ఐస్ బ్యాగ్ ఆర్డర్ వచ్చేటప్పటికి మనకి సపోజ్ ఒక 1000 క్వాంటిటీ ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారు. నెంబర్ ఆఫ్ లెగ్స్ అనేది మీరు ఒక 4 ఇచ్చారనుకోండి, అంటే మీకు 250 క్వాంటిటీ కింద ఇక్కడ చూసారు కదా 250 క్వాంటిటీ పెర్ లెగ్ అనమాట. అంటే 250 కింద మీకు ఒక్కొక్క ఆర్డర్ అయితే మీకు డివైడ్ అయితే అవుతుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి సో మార్కెట్ పెట్టి కొట్టినప్పుడు ఇక్కడ 6,932 ఉందనుకోండి, ఒక 250 లెగ్ అనేది 6,932కి ట్రిగ్గర్ అయింది అనుకుందాం. సో ఈలోపు ఒక 2 రూపాయలు డౌన్ అయింది. అప్పుడు నెక్స్ట్ లెగ్ అనేది మనకి 6,932 రూపీస్కి ట్రిగ్గర్ అవుతుంది. ఒకవేళ 5 రూపీస్ పెరిగింది అనుకోండి, 6,937 రూపీస్కి మనకి ట్రిగ్గర్ అవుతుంది అనమాట. అంటే అప్పుడు మార్కెట్ ప్రైస్ని బట్టి మనకి ఈ ట్రిగ్గర్ అవుతుంది. అట్లాగే ఐస్బర్గ్ ఆర్డర్స్ అనేది మనకి బల్క్ ఆర్డర్స్ ప్లేస్ చేసినప్పుడు మనకి ఇదైతే యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇంకా అట్లాగే మనం ఆర్డర్ సెక్షన్కి వచ్చేటప్పటికి మనకి మార్కెట్ ఆర్డరు, లిమిట్ ఆర్డరు, ఎస్ఎల్ ఆర్డరు, ఎస్ఎల్ఎం ఆర్డర్ అని ఉంటాయి. సో మార్కెట్ ఆర్డర్ అంటే మనకి ట్రేడ్ అవుతున్న వాల్యూలో మనం మార్కెట్లో బై చేసేవచ్చు. అండ్ లిమిట్ ఆర్డర్ వచ్చేటప్పటికి మనకి ఇప్పుడు సపోజ్ 6,932 రూపీస్ ఉంది, నేను 6,900కి వస్తే కొందాం అనుకుంటున్నాను. సో లిమిట్లో పెట్టి మీరు బై చేస్తారు. 6,900లో మీకు ప్రైస్ అనేది ట్రేడ్ అవుతుంటే మీకు ఆర్డర్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఒకవేళ లేదు ఎస్ఎల్ ఆర్డర్ పెట్టాలనుకుంటున్నారు, అంటే మీరు 7,000 వస్తే బై చేద్దాం అనుకుంటున్నారు, అక్కడి నుంచి మీకు బ్రేక్అవుట్ జరిగి పైకి వెళ్తుందని ఉంది. సో ఎస్ఎల్లో మీరు బై చేశారంటే కనుక ప్రైస్ అనేది ఇక్కడికి ట్రేడ్ అవుతున్నప్పుడు మీకు ఆర్డర్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. అండ్ ఎస్ఎల్ఎం వచ్చేటప్పటికి మీకు స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్ అనమాట. అండ్ ఇక్కడ 1000 క్వాంటిటీ ఉంది. సో ఒకవేళ 6,995 లేదా 997 దగ్గరలో ఉన్నప్పుడు కూడా మీకు ఆర్డర్ అయితే ట్రిగ్గర్ అవుతుంది. సో బెటర్ మీరు మార్కెట్ ఆర్డర్ కానీ, లిమిట్ ఆర్డర్ కానీ, లేదంటే ఎస్ఎల్ ఆర్డర్ కానీ అయితే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకుని బై చేసుకుంటే మీకు ఈజీగా అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇంకా అట్లాగే మీరు ఒకవేళ స్టాప్ లాస్ని ట్రయల్ చేయాలనుకుంటున్నారు. సో సపోజ్ మీరు 6,932 రూపీస్లో కొన్నారు. సో మీరు ప్రజెంట్ అయితే 6,950 దగ్గర ఉంది. సో మీరు ఏం చేస్తారు, 6,940కి మీరు 6,940కి మీరు ట్రయల్ చేస్తారనమాట. సో ఒకవేళ ప్రైస్ అనేది మీకు 7,000కి వెళ్ళింది, అప్పుడు మీరు ఏం చేస్తారు, మళ్ళీ మోడిఫై చేస్తారు. మళ్ళీ ఈ ఆర్డర్ని ఎట్లా మోడిఫై చేస్తారు, 6,970 రూపీస్, 6,970 రూపీస్ లేకపోతే 69 ఇలా మోడిఫై చేసుకుంటారనమాట. ఒకవేళ 7,100కి వెళ్ళింది, అప్పుడు మీరు ఏం చేస్తారు, 7,050కి మీరు దీన్ని ఇక్కడ మోడిఫై చేస్తారు అనమాట. 7,049కి మోడిఫై చేసి మీరు సెల్ కొడతారు. సో మీరు ప్రైస్ పెరుగుతున్న కొద్దీ మీరు కొన్న రేట్ నుంచి ప్రైస్ని అనేది పెంచుకుంటూ మీరు ప్రైస్ అనేది పెరుగుతుంటుంది, మీ ఆర్డర్ అనేది మోడిఫై చేసుకుంటూ వెళ్తారనమాట. సో అప్పుడు ఏమవుతుంది, సో మీరు ఇక్కడ కొన్నారు, ప్రైస్ ఇక్కడికి వెళ్ళింది, మీ స్టాప్ లాస్ ఇక్కడ పెడతారు. మళ్ళీ ప్రైస్ ఇక్కడికి వెళ్ళింది, మీ స్టాప్ లాస్ ఇక్కడ పెడతారు. ఇక్కడికి వచ్చింది, మీ స్టాప్ లాస్ ఇక్కడ ఉందనుకోండి, మీకు ఆర్డర్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. సో మీకు కొన్నారు కాబట్టి ఇక్కడ మీకు ప్రాఫిట్లు అయితే ఉంటారనమాట. ఒకవేళ ఈ క్యాండిల్ వచ్చింది అనుకున్నాం, మీరు కొన్న టైంకి, సో మీరు మంచి టైంలో కొన్నారు, బ్రేక్అవుట్ జరిగినప్పుడు కానీ, లేదంటే స్టాక్ మంచి మూమెంట్లో ఉన్నప్పుడు కొన్నారు అనుకుందాం. సో మీరు ఇక్కడ కొన్నారు, ఎక్కడంత 7,000లో కొన్నారు. సో మీకు ఇక్కడ మంచి మూమెంట్ అయితే వచ్చింది చూడండి, 7,100 వరకు వెళ్ళింది. సో ఇట్లాంటి టైంలో మీరు స్టాప్ లాస్ అనేది ట్రయల్ చేసుకుంటూ వెళ్తే మీకు ప్రాఫిట్స్ అనేది మంచిగా ఉంటాయి. అట్లాగే మీరు ఈ ర్యాలీని అంతా కూడా క్యాప్చర్ చేయొచ్చు అనమాట.
అండ్ ఇంకా నెక్స్ట్ ఆప్షన్స్కి వస్తే కనుక సేమ్ ఆప్షన్స్ కూడా మనకి ఇదే విధంగా అయితే ఉంటాయి. సో నిఫ్టీ 24,000 సిఈ తీసుకున్నాం. ప్రెజెంట్ ఎక్కడ ఉంది నిఫ్టీ మనకి? నిఫ్టీ వచ్చేటప్పటికి మనకి 24,530 ఉంది. 24,000 సిఈ తీసుకున్నాం. సో మనం ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే కనుక సేమ్ మనకి ఇక్కడ ఇంట్రాడే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకు ఆప్షన్స్కి వచ్చేటప్పటికి లెవరేజర్ అయితే ప్రొవైడ్ చేయరనమాట. సో ఎంఐఎస్ చేసినా నార్మల్ ఆర్డర్ పెట్టినా కానీ మీరు ఎంత ప్రైస్ కొంటే అంతే ప్రైస్కి మీరు బై చేయాల్సి ఉంటుంది. సో ఇది కూడా అంతే సేమ్ మనకి మార్కెట్ ఆర్డర్ ఉంటుంది, లిమిట్ ఆర్డర్ ఉంటుంది, ఎస్ఎల్ ఉండే ఆర్డర్ అయితే ఉంటుంది. సో ట్రయల్ చేసుకుంటే వెళ్తే కనుక మీకు ప్రాఫిట్ అనేది ఇలాంటి ర్యాలీలు జరిగినప్పుడు ప్రాఫిట్ని మ్యాక్సిమం మీరు క్యాప్చర్ చేయగలుగుతారు. సో ఒక్కోసారి స్టాప్ లాస్లన్నీ ఇదే ఎవరికైనా కొడతా ఉంటాయి. సో ఒక్కొక్కసారి మనకి పొజిషన్ తీసుకున్న తర్వాత వెంటనే స్టాప్ లాస్ కొట్టేయవచ్చు. సో ఇక్కడ తీసుకున్నారు మీరు పొజిషను, వెంటనే స్టాప్ లాస్ కొట్టొచ్చు. సో మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందని తీసుకుంటారు, కొంచెం వెళ్ళింది మళ్ళీ స్టాప్ లాస్ కొట్టొచ్చు. సో ఇట్లాంటి 2, 3 జరిగినా కానీ ఇలాంటి ర్యాలీ ఒక్కటి పట్టుకుంటే మనకి మొత్తం లాస్లు అనేది రికవరీ అవుతుంది. సో స్టాప్ లాస్ అనేది మనం మార్కెట్లో ఉండడానికి, మార్కెట్లో ఉండి ట్రేడ్ చేయడానికి అయితే మనకి సహాయపడుతుంది. సో స్టాప్ లాస్ లేకుండా ట్రేడింగ్ అయితే అస్సలు చేయొద్దు. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా ఇప్పుడు చూసారు కదా, మనం ఆర్డర్ సెటప్ ప్లేస్ చేసుకోవాలి, మనం ఇండెక్సెస్ని ఎట్లా మార్చుకోవాలి, ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమున్నాయి అన్నీ చూసారు కదా. అండ్ ఇంకా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్స్ అండి వీడియో ఓపెన్ చేసి చూసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.